నమస్తే అన్న. అన్న జై శ్రీరామ్ చెప్పండి. ఎక్కడ ఉంటారు అన్న మీరు? మాది నిజామాబాద్ అన్న. మేము ఇక్కడ గౌతమ్ లోకల్లో ఉంటాం. ఎన్నేళ్ళుగా ఉంటారు ఇక్కడ? మేము దాదాపు 43 years అయిందన్న. దాదాపు మా తాతలు ముత్తాతలు కూడా ఇక్కడ ఉంటారు అన్న. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఈ ప్రాంతం నుండి? దాదాపు అన్న నేను ఇప్పుడు 97 నుంచి మేము రాజకీయాల్లో ఉన్నాము. కానీ ఇప్పటి వరకు నేను ఎంతోమంది ఎంపీలను చూసిన అన్న. కానీ అరవింద్ అన్న లాంటి ఎంపీ గారిని ఇంతవరకు నేను చూడలేదు. మరియు మోడీ గారి ఆధ్వర్యంలో వారు పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ మన మోడీ గారి దగ్గర మంచి మార్కులు కొట్టేసిండు మా అరవింద్ అన్న. ఇక్కడ మా నిజామాబాద్ ప్రజల దగ్గర కూడా మంచి మార్కులు కొట్టేసిండు మా అన్నయ్య. అంటే ఇక్కడ ఎవరికి అందుబాటులో ఉండరని చెప్పేసి అంటారుగా? దాదాపు అన్న బోధన్ నుంచి జైతాల్ వరకు అందరికీ అందుబాటులో ఉంటాడు. బోధన్ నుంచి జైతాల్ వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాడు. ఎప్పుడు కానీ ఎవరికైనా ప్రజలకు ఏమి ఇబ్బందులు అయినా కానీ అక్కడ ఉన్న వారి పిఏలకు సమాచారం అందిస్తే వారు పనులు జరుగుతున్నాయి. అవి కంపల్సరీ. ముందు లేకుండే ఆ పనులు. ముందు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అక్కడ వారి దగ్గర పోవాలంటే ముందు గన్మెన్ల దగ్గర వాచ్మెన్ల దగ్గర కాళ్ళేలా పడాల్సిన పరిస్థితి ఉండే. కానీ ఈరోజు ఇప్పుడున్న పరిస్థితుల రాజకీయ పరిస్థితుల వల్ల ఎంపీ దగ్గర వెళ్ళాలన్నా కానీ ఇక్కడ మా లోకల్ ఎమ్మెల్యే దగ్గర ఖాళీ మేము అక్కడ ఉన్న పిఏ కొంచెం మెసేజ్ చేస్తే ఆ మెసేజ్ అక్కడికి వెళ్ళిపోతుంది. అంటే ఎట్లా ఆయన ఇక్కడ నిజామాబాద్కి చేసిన అభివృద్ధి ఏంది అసలు? నిజామాబాద్కు అన్న అభివృద్ధి ప్రతి ఒక్కరికి తెలుసు. బాదర్ నగర్ కాడ బ్రిడ్జ్ చూస్తున్నారు, ఎన్నో ఇండ్ల కళ. మరియు అక్కడ మామిడిపల్లి కాడ కానీ ఎక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చిన ఫండ్స్ను మొత్తం ఇందూరుకే దారదత్తం చేస్తున్నాడు. అందులో ₹1 అవినీతి లేదన్న ఎక్కడ కూడా. ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎట్లా ఆయన ఏ రకంగా గెలుస్తాడు? ఇప్పుడు గెలిచే అవకాశం లేదని చెప్పేసి అంటారు అన్న. అప్పుడు 2017లో వచ్చినప్పుడు కూడా ఇదే మాట అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతుర్ని ఓడగొట్టిన మునగాడు ఆయన అరవింద్ అన్న. ఇప్పుడైతే ఈ 5 సంవత్సరాలు ఆయన ఎన్ని అభివృద్ధి పనులు చేసిండో మోడీ గారి ఆధ్వర్యంలో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎదుటి పార్టీ వాళ్లకు నాయకులు దొరకడం లేదు మా అరవింద్ అన్న దగ్గర నిలబెట్టేందుకు. వారే మళ్ళా గుల్లాలు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతే, ఏ పార్టీ అయినా పరిస్థితి అంతే. ఇప్పుడు గెలిచే అభ్యర్థి అతనే. రైట్. అంటే ఇప్పుడు మన పార్లమెంట్ ఎన్నికల్లో చూసుకుంటే సెంట్రల్లో చూసుకుంటే చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ సెంట్రల్లో ప్రాతినిధ్యం వహిస్తుంది అని చెప్పేసి అంటారు. నిజమేనా అన్న? మీరు చిన్న పిల్లలకు కూడా అడగండి, ఎవరు గెలుస్తారంటే మోడీ తాత గెలుస్తారు అంటారు. ఎందుకు? అది అందరూ తెలిసిందన్న. ఇప్పుడు రామాలయం 500 సంవత్సరాల మన కళ మన తాత ముత్తాతలు అంటుండే. అరే రామాలయం రామాలయం అంటుండే. అయోధ్య రామాలయాన్ని మీరు చూసిర్రు. వాళ్ళ ప్రభుత్వంలో వారు మున్సిపల్ పెట్టిర్రు, వాళ్ళు చేసిర్రు పని. రామ మందిరం ఒకటేనా? రామ మందిరం ఒకటైంది, 370 ఆర్టికల్ అయింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయన్న. దేశాన్ని బాగు చేయాలంటే మా మోడీ గారు రావాలి అంతే. అంటే ఇప్పుడు ఫైనల్ గా ఇక్కడ ఎంపీ ఎలక్షన్ లో ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ గెలుస్తారు? నేను ఒకటే చెప్తున్నా అన్న, అరవింద్ అన్న గారు 150,000 బంపర్ మెజార్టీ తోటి వారు గెలుస్తారు. కావాలంటే ఎలక్షన్ అయిన తర్వాత మళ్ళీ మీరు ఒకసారి నాతో ఇంటర్వ్యూ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై శ్రీరామ్.